ఫ్రీ బస్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది ఎంతో విజయవంతంగా మన రాష్ట్రంలో అమలు జరుగుతుంది. అందుకు ప్రధానమైన కారణం అనేక రకాల ఇబ్బందులున్నా సరే ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సు కండక్టర్ల డ్రైవర్లు మొదలుకొని చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని అమలు చేస్తూ ఈ ప్రజల్లో సూపర్ 6 పథకమైనటువంటి ఈ యొక్క స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో మన జిల్లాలో ముఖ్యంగా ఈ యొక్క పథకం ఎంతో విజయవంతమైంది. ఇప్పటి వరకు 4,9,00,000 మంది మహిళా తల్లులు ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకున్నారు. 175 కోట్ల రూపాయలకు పైగా ఈ రోజున లబ్ధి పొందడం జరిగింది. ఈ యొక్క మహిళల ఫ్రీ బస్సు పథకం అనేటువంటిది మహిళల యొక్క హక్కది, మహిళల యొక్క ఆత్మగౌరవం, ఆ రకంగా మహిళల యొక్క సాధికారిత, ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ చక్కటి పథకాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అనేక రకాల ఇబ్బందులున్నా సరే గత ప్రభుత్వం ఆర్టీసీని ముంచివేసింది, గత ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేసింది తప్ప ఏ ఒక్క కొత్త బస్సులు కానీ ఆ యొక్క ఏదైతే అభివృద్ధి చేయడం కానీ పట్టించుకోలేదు. కానీ ఇవాళ ఉన్న వనరులతో ఈ యొక్క ఆర్టీసీలో ఈ పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఇంకా కూడా ప్రజల కోరిక అంత స్థాయిలో ఇంకా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉందని మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.